జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు, సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు. ఆ వ్యక్తిత్వం మరెవరో కాదు, మనందరికీ విద్యాబుద్ధులు నేర్పి మన బంగారు భవితకు బాటలు వేసే ఉపాధ్యాయుడు, గురువు. గు అంటే చీకటి, రు అంటే తొలగటం, అంటే అజ్ఞాన పొరలు తొలగించి జ్ఞానదీప్తిని వెలిగించేవాడు గురువు. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన మన దేశ రెండో రాష్ట్రపతి, మేధావి, విద్యావేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని ప్రతి ఏడు సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. శిశువును లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువైతే, శిశువుకి నడక, నడతతో పాటు బిడ్డకు ఉన్నత ప్రవర్తన వైఖరులు నేర్పే నాన్న రెండో గురువు. మనకు పాఠాలు చెప్పి ఈ లోకంలో ఎలా నడుచుకోవాలి అనే వివేకం అందించే పెద్దలు, ఉపాధ్యాయులు మూడో రకం గురువులు. బిడ్డ ఎదిగి జీవిత పరమార్థాన్ని పరిశీలించడం మొదలుపెట్టినప్పుడు ఆధ్యాత్మిక విద్యను ప్రసాదించి మన జీవితానికి దిశానిర్దేశం చేసేవాడు నాల్గవ గురువు. ఆధ్యాత్మిక బోధన అంటే హృదయంలోని సుగుణాలను పోషించడమే. దయ, నిజాయితీ, వినయం, ప్రేమ, కరుణ, సంతృప్తి, ధైర్యం వంటి హృదయ సంబంధమైన గుణాలు మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి తోడ్పడతాయి. జీవితాంతం మౌనంగా మన హృదయంలో అంతర్యామిగా ఉంటూ మనల్ని నడిపే భగవంతుడు ఐదవ గురువు. ఆయనతో అనుసంధానం కలిగినప్పుడు జీవితం శ్రేయో మార్గంలో నడుస్తుంది. ఇలా ఎదిగే కొద్దీ మన జీవిత లక్ష్యం దిశగా ఆయా గురువుల సహాయాన్ని తీసుకుంటాం. జీవితంలోని ప్రతి దశలోనూ వారి సహకారం, ప్రభావం మనపై ఉంటుంది. గురువు, భగవంతుడు ఇద్దరూ నా ముందు నిలబడితే నేను నా గురువుకే నమస్కరిస్తాను, ఎందుకంటే ఆయనే నాకు భగవంతుణ్ణి చూపించారు అన్నారు కబీర్ దాస్ గారు. అలాంటి గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంస్కృతి మనది. ఉపాధ్యాయుడు అంటే కేవలం పాఠాలు చెప్పి బాహ్య జ్ఞానం ఇచ్చేవాడు మాత్రమే కాదు, మనకు స్ఫూర్తినిచ్చి మనలోని అంతర్గత శక్తులను వెలికితీసే మార్గదర్శి కూడా. నిరంతరం నేర్చుకోగలిగే సృజనాత్మక కళని కలిగి నిత్య విద్యార్థిలా ఉంటూ తన తోటి వారికి వెలుగుబాటను చూపేవాడే ఉత్తమ ఉపాధ్యాయుడు అంటారు హార్ట్ఫుల్నెస్ మార్గదర్శి దాజీ. ప్రతి ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి, జీవితాంతం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు. అలా పుస్తక జ్ఞానం, సైద్ధాంతిక జ్ఞానం, పరిస్థితుల ద్వారా వచ్చే జ్ఞానం, అనుభవ జ్ఞానం, ఆపై తాత్విక జ్ఞానం అయిన అంతర్దృష్టి, వివేకం మెరుగుపరుచుకున్న ఉపాధ్యాయుడు తన తోటి వారికి స్ఫూర్తిగా నిలుస్తాడు. అంతరంగంలోని అంతరాత్మ అనే గురువు నుండి సత్యాన్వేషణ ద్వారా పొందే జ్ఞానం, చైతన్యాన్ని వ్యక్తిగత స్థాయి నుండి ప్రాపంచిక స్థాయికి, చివరికి అలౌకిక స్థాయికి చేరడానికి తోడ్పడుతుంది. ఇలా ప్రతి దశలోనూ నిత్యం కృషి చేసే నిత్య విద్యార్థే నిజమైన మార్గదర్శి కాగలడు. ఉపాధ్యాయ వృత్తి ఎంచుకున్న వారికి సేవ, సహనం లాంటి గుణాలు, ధ్యానం, రిలాక్సేషన్ లాంటి అలవాట్లు పిల్లల జీవితాలను తీర్చిదిద్దడంలో ఎంతో ఉపయోగపడతాయి. వేగంగా మారిపోతున్న టెక్నాలజీ, జీవనశైలి మార్పులను సమస్థితిలో ఉంచాలంటే మన సంస్కృతి, సంప్రదాయాలను పిల్లలకు గుర్తు చేయాలి. మనం పాటించే సంస్కృతి, సంప్రదాయాల వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలను వారికి చెప్పి ఒక నూతన దేశ నిర్మాణానికి ఉపాధ్యాయులు సహకరించాలి. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల గురించి
దాజీ చెప్పిన కొన్ని విషయాలను చూద్దాం. Fundamental thing is, you see, the changing the nature of a teacher. You see, in overseas countries, I have found that the teacher's profession is filled with passion and enthusiasm. They want to teach because they want to teach. It's their passion. India, by and large, I would say, excepting for few, the profession is like, it's something like this is thrust upon you out of no choice. And which is a sad thing. See, when you have accepted a profession, you have to be really crazy about it. You have to be so passionate. And only when a teacher has the ability of, delivering the knowledge, wisdom with enthusiasm, that children also learn things with enthusiasm. Only when your heart is at joy, you can deliver things, do things with joy. कभी भी बच्चे को criticize नहीं करना है. Moment you criticize a child, that means you have snuffed away the joy, capacity to learn also. और खास करके आज के जमाने में क्या है, माँ के पास टाइम नहीं है, बाप के पास टाइम नहीं है अच्छे संस्कार देने के लिए. अपने समाज में, अपनी कम्युनिटी में, यू आर द लास्ट होप. उनके संस्कार की जिम्मेदारी, उनके भविष्य की जिम्मेदारी, दैट मीन्स अपने देश की जिम्मेदारी, ह्यूमैनिटी, मानव जात की जिम्मेदारी हम सब टीचर्स पे, हम सब एल्डर्स लोग पे है. మన జీవితంలో ఉత్తమ ఉపాధ్యాయుడు అంటే మనకి ఏ గురువు గుర్తుకు వస్తారు? ప్రతి దశలో విద్యార్థి నిర్దిష్ట జ్ఞానం, నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంపొందించుకుంటూ ఉంటాడు కాబట్టి సమయానుగుణంగా గురువులు లేదా అధ్యాపకులు మారుతూ ఉండవచ్చు. కాబట్టి గురువుల మధ్య అంతరాలను గుర్తించరాదు. మనకు గుర్తుకు వచ్చిన వారు మన మధ్య ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ అలాంటి గురువులందరినీ ఈ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా ఒక్కసారి స్మరించుకుందాం. వారు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తూ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేద్దాం. అందరికీ ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు.